ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టైమింగ్స్‌ను మళ్ళీ టీటీడీ చేంజ్ చేయడం జరిగింది. ఆ వివరాలను మరియు ప్రస్తుతం తిరుమల దర్శన వివరాలను మరియు అదే విధంగా ఆఫ్‌లైన్‌లో తిరుమలలో మరియు తిరుపతిలో రూమ్స్ ఎక్కడ ఇస్తారు? ఏ సమయానికి ఇస్తారో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం జూలై 1వ తేదీన ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది జారీ చేయడం జరగలేదు కాబట్టి చాలామంది భక్తులు మళ్ళీ ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ జారీ చేస్తున్నారా లేదా అని అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. జూలై 2వ తేదీ నుండి యథావిధిగా ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది జారీ చేస్తున్నారండి. కేవలం జూలై 1వ తేదీన మాత్రమే ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది జారీ చేయలేదు. జూలై 2వ తేదీన 3వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను సాయంత్రం 4 గంటలకు జారీ చేయడం మొదలుపెడితే ఈ టోకెన్స్ అయిపోవడానికి దాదాపు 8 గంటల 30 నిమిషాలు పట్టింది. రాత్రి 8:30 గంటల వరకు ఈ టోకెన్స్ అలాగే ఉన్నాయి. రాత్రి 8:30కు ఈ టోకెన్స్ పూర్తిగా అయిపోయాయి. అదేవిధంగా జూలై 4వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను జూలై 3వ తేదీన 12,000 టోకెన్స్ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు 2,000 దివ్య దర్శన్ టోకెన్స్‌ను జారీ చేయడం జరిగింది. 3 గంటల 20 నిమిషాలకు మొదలుపెడితే సాయంత్రం 6 గంటలకు కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే కేవలం గంట నుంచి గంటన్నరలోనే ఈ దర్శన టోకెన్స్ అనేవి పూర్తిగా అయిపోవడం జరుగుతుంది. ఈ 2 రోజుల్లో కూడా భక్తుల రద్దీ సాధారణంగా ఉంది తిరుమలలో. కాబట్టి దర్శన టోకెన్స్ అనేది రాత్రి 6, 8 గంటల వరకు కూడా ఉన్నాయి. రేపు శనివారం కాబట్టి ఈ టోకెన్స్ అనేది ఎక్కువసేపు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు తిరుపతికి 12 గంటలలోపు చేరుకుంటే ఖచ్చితంగా మీకు ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. కాబట్టి మీరు తిరుపతికి 12 గంటలలోపు చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇక ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు 8,000 నుంచి 13,000 వరకు జారీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ అనేది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ప్రతిరోజు 2,000 నుంచి 3,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. గత నెల రోజుల నుండి కేవలం 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి 2,000 టోకెన్స్ జారీ చేస్తున్నారు ప్రస్తుతం. ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ఈ టోకెన్స్ జారీ చేస్తారు. ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్‌కి ప్రత్యేకంగా కౌంటర్లు ఉంటాయి. అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్స్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ కొండ కింద తిరుపతిలోని శ్రీనివాసం ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్‌కు దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్‌కి అపోజిట్‌లో ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా వంతెన ద్వారా విష్ణు నివాసం చేరుకోవచ్చు. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ దివ్య దర్శన్ టోకెన్స్ మరియు ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ 2 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా సెపరేట్‌గా జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వారితో పాటు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయవలసి ఉంటుంది. ఫోన్‌లో చూపిస్తే టోకెన్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్‌లో మీ డీటెయిల్స్ క్లియర్‌గా ఉండేటట్టు జిరాక్స్ తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. దర్శనం టోకెన్. ఇక 12 సంవత్సరాల లోపు వారికి టోకెన్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేదు. కానీ దర్శనానికి వెళ్ళే సమయంలో ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ చూపించాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్‌లో వెళ్ళి ఈ ఎస్ఐజీ టైమ్ స్లాట్ సర్వదర్శన్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లైన్‌లో ఉంటారో వారి ఆధార్ కార్డ్ తీసుకొని ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఫోటో క్యాప్చర్ చేసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ పైన ఫోటో కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎంతమంది ఉంటే అంతమంది కూడా లైన్‌లో వెళ్ళి ఈ టోకెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ అయినా లేదా దివ్య దర్శన్ టోకెన్ అయినా సరే. ఈ ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగానైనా వెళ్ళవచ్చు. ప్రైవేట్ వెహికల్‌లో వెళ్ళవచ్చు లేదా ఆర్టీసీ బస్‌లో వెళ్ళవచ్చు లేదా
అలిపిరి మెట్ల మార్గంలో లేదా శ్రీవారి మెట్టు మార్గంలో ఏ విధంగా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు కాబట్టి వారు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు. అదే భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్ అనగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులు మాత్రం ఖచ్చితంగా వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా 1200 మెట్టు దగ్గర వారి టోకెన్ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి అలౌ చేయరు కాబట్టి ఖచ్చితంగా వారు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది మరియు అక్కడ స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులకు ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు కాబట్టి వారు కొండపైకి ఏ విధంగా వెళ్ళవచ్చు. అదే దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఈ టోకెన్స్ అనేవి ప్రతిరోజు ప్రస్తుతం 12 గంటల నుంచి 4 గంటల సమయంలో భక్తుల రద్దీని బట్టి ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు కాబట్టి 12 గంటల లోపు తిరుపతి చేరుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ అని పొందవచ్చు. ఇక కొండ కింద తిరుపతిలో రూమ్స్ ఎక్కడ ఇస్తారు అంటే విష్ణు నివాసంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి, ఒకరికి రూమ్ ఇవ్వరు. అదేవిధంగా 21 సంవత్సరాల్లో వారికి రూమ్ ఇవ్వడం జరగదు మరియు పెళ్లి కాని కపుల్స్ కూడా రూమ్ ఇవ్వరు. 21 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తారు, అది కూడా ఫ్యామిలీస్కే ఇస్తారు, ఫ్రెండ్స్కైనా ఇస్తారు. కానీ పెళ్లి కాని కపుల్స్కి మాత్రం ఇవ్వరు, సింగిల్స్కు రూమ్ ఇవ్వరు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కొండ కింద మనకు శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో 3 చోట్ల కూడా లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. పెద్ద పెద్ద హాల్స్తో పాటు వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ కొండ కింద. ఇక తిరుమల కొండపైకి చేరుకున్నాక మనకు ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్న స్టెప్స్ కిందికి దిగి ముందుకెళ్తే అక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ కోసం భక్తులు ఉదయం 2-3 గంటల నుంచి లైన్లో వేచి ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు ఆ రోజు సంబంధించిన డిఫైన్డ్ కోట అయిపోయే వరకు రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్యామిలీలో ఒక్కరు మాత్రమే లైన్లో నించుంటే సరిపోతుంది, అందరూ నించోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా 21 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే రూమ్ ఇస్తారు కాబట్టి ఫ్యామిలీలో 21 సంవత్సరాలు దాటిన వారే లైన్లో వేచి ఉండి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాబట్టి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ రూమ్ దగ్గర. అదేవిధంగా మీకు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు రూమ్ అలాట్మెంట్కి సంబంధించిన ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ పైన ఉన్న అలాట్మెంట్ నెంబర్ చూసుకొని మీరు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎల్ఈడి పైన. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే మీ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అయిందనుకోండి, సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్లో స్కానింగ్ మిషన్ ఉంటుంది. అక్కడ స్కాన్ చేస్తే మీ టోకెన్ని రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీ ఫోన్లో దాన్ని ఫోటో తీసుకొని మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడికి వెళ్తే మీకు రూమ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ రూమ్ అలాట్ అయిన 2 అవర్స్ లోపు ఖచ్చితంగా రూమ్లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. 2 అవర్స్ లోపు చెక్ ఇన్ అవ్వకపోతే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 2 అవర్స్ లోపు చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ తీసుకున్న తర్వాత రూమ్ అలాట్ అవ్వడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఎస్ఎస్జి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ప్రతిరోజు ఏ సమయానికి జారీ చేస్తున్నారు అనేది లైవ్ స్టేటస్ను ప్రతి అరగంట 20 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాట్సాప్ను ఫాలో అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.